నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులు పెట్టించేందుకు ఆహ్వానించినట్లుగా వెల్లడి. నూట 75 నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలతో సమావేశమైన ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి పిలుపు. హదియా దివాస్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మీ షా, కమిషనర్ రాజశేఖర బాబు. 75 సంవత్సరాలు గడిచినా ఎంత దృఢంగా ఉన్న భారత రాజ్యాంగ ప్రపంచ గురువుగా మారబోతుందంటూ కితాబు. మొదట్లో బిజినెస్ పీపుల్తో రాజకీయ నాయకులు మాట్లాడేవారు కాదని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తామంటే వెళ్ళొద్దని, అలా వెళ్లడం వల్ల ప్రజలు ఒక భావన ఏర్పడుతుందని వారు సూచించేవారని ఆయన పేర్కొన్నారు. అయినా తాను పలుమార్లు దావోస్కు వెళ్లానని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించానని చెప్పారు. నగరంలో ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గతంలో నాటి ప్రధాని పివి నరసింహారావు ప్రపంచీకరణకు అనుమతి ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ చక్కబడిందని తెలిపారు. గత ప్రధాని పివి నరసింహారావు కంప్లెక్షన్ వల్ల అలా చేశారని చెప్తున్నప్పటికీ దీనివల్ల దేశానికి మేలు జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నామని అన్నారు. ఫిక్కీ 100 ఏళ్లకు పైగా ఉన్న సంస్థ అని సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతకుముందు ఈ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిక్కీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఫిక్కీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రపంచం చేపడుతున్న చర్యలు, అమలు చేస్తున్న పాలసీలు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటున్నాయని ప్రశంసించారు. ఎంఎస్ఎంఈల విషయంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా వారు అభినందించారు. స్వతంత్ర విజన్ 2047 సాకారం చేసేందుకు తమ వైపు నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రభుత్వానికి ఫిక్కీ జాతీయ కార్యవర్గం హామీ ఇచ్చింది. All these things again it is going to link with the central computer. Tomorrow IoTs. Nowadays IoTs are becoming very common. And also wearables are coming for health. Everybody is eating by seeing glucose. Everybody is sleeping by seeing your sleep rate, even half an hour extra like that. Even tomorrow hospital expenditure will be reduced. Now all hospitals have become 5-star hotels. If you see treatment cost versus to hospital stay cost, it has become a big 5-star hotel. Tomorrow why should you go to hospital? If you are sick you can go. That too curative you have to go. Not real-time monitoring also. We are working in a big way with Bill Gates. He is willing to work with me because of my past experience. Long back, 30 years back, I want to meet him desperately. He refused to meet me because I don't have any work with politicians. Then I insisted, I am having some work with you. I want to meet you. Then finally he gave me 10 minutes. I spent with him 40 minutes. Then I explained everything. The strength of India, at that time I used to say with passionate, Indians are very strong in mathematics. British people has taken our Kohinoor diamond also, that is from this place only. It has gone to Hyderabad Nizam, from Nizam it has gone to London. So they left English to us. English and mathematics are deadly combination for information technology. That is what I explained long back to Bill Gates. Then he told me, what you want? I don't want anything. After Seattle, if it is possible for you, come to Hyderabad. You start your operations development center in Hyderabad. Today after Seattle, Hyderabad Development Center is the biggest center for Microsoft. One vision how it will change. I asked him to come, he came. Now president of Microsoft is from Telugu community from Hyderabad. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతుందని, ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడు లేదని అన్నారు. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందని అన్నారు ఆయన. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటాన్ని ప్రజల్లో ఎండగడుతూ రీకాలింగ్ చంద్రబోస్ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ పేరుతో 5 వారాల పాటు బృహత్కర కార్యక్రమం జరపాలని ఆయన నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించిన ఆయన ఇంటింటికి దాన్ని చేర్చేలా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతా ఉంది.
బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం చూసి ఉండము. మామూలుగా సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈసారి సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తూ ఉంది. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి అన్నది పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి అబద్ధాలు మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం, మరోవైపున అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. 75 సంవత్సరాలు అయినప్పటికీ ఎంతో దృఢంగా బలంగా ఉన్న భారత రాజ్యాంగం రాబోయే రోజుల్లో ప్రపంచ గురువుగా మారబోతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు అన్నారు. రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన గొప్ప కానుక భారత రాజ్యాంగం నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. విశిష్ట రాజ్యాంగంతో బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థతో భారత్కు విశ్వగురువుగా ఎదిగే సత్తా ఉందని, ఇందుకు ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువత మద్దతుతో ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంవిధాన్ హత్య దివాస్ నేపథ్యంలో విజయవాడ పాత జీజీహెచ్ వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు అధికారులతో కలిసి ప్రారంభించారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం, చీకటి రోజులు రానివ్వం, చెయ్యి కలుపుదాం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటు చెప్దాం అంటూ ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది చేసిన నినాదాలతో హాస్పిటల్ దారి పొడవునా ర్యాలీ హోరెత్తింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటు చెప్పేలా, ఎమర్జెన్సీ నాటి పరిస్థితులపై అవగాహన కల్పించేలా కళాకారులు ప్రదర్శనలు దేశభక్తిని, రాజ్యాంగ విలువల గొప్పతనాన్ని ప్రతిబింబింపజేశాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతలు బలమైన అత్యున్నత రాజ్యాంగాన్ని మనకు గొప్ప బహుమతిని ఇచ్చారని, రాజ్యాంగ ఔన్నత్యంపై ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న విషయాన్ని తెలియజేసేందుకు సంవిధాన్ హత్య దివాస్ ప్రజాస్వామ్య యాత్రను నిర్వహించినట్లుగా తెలిపారు. ఎమర్జెన్సీ పరిస్థితులు భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రాథమిక హక్కులకు ఎలా భంగం కలిగించాయో, మానవ హక్కుల ఉల్లంఘనకు ఏ విధంగా కారణమయ్యాయన్న విషయాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఎన్నో ప్రాణత్యాగాల ఫలితమైన స్వేచ్ఛ, స్వతంత్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. ఎమర్జెన్సీ వంటి చీకటి రోజులు మరెప్పుడు రాకూడదని గొంతెత్తుదామని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేందుకు చెయ్యి కలుపుతూ ముందడుగు వేద్దామని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. ఎంతో శ్రమ, పరిశోధన చేసి బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో ఘనమైన రాజ్యాంగాన్ని అందజేస్తానని, దురదృష్టవశాత్తు ఎమర్జెన్సీని విధించడం ప్రజలను కలిచివేసిందని పేర్కొన్నారు. ఎందరో ప్రజాస్వామ్యవాదులు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఎదురైందని, ఇలాంటి సందర్భాలు మరెప్పుడు రాకూడదని పేర్కొన్నారు. సహనశీలి దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన పరిస్థితి ఎదురు కాకూడదని సిపి రాజశేఖర బాబు అన్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ 1975 జూన్ 25వ తేదీన దేశంలో అత్యవసర పరిస్థితి విధించారని, దీంతో పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛ హరించబడిందని పేర్కొన్నారు. మన దేశం ప్రజాస్వామ్యానికి పెట్టిన కోట అని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆహ్వానిస్తులు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రకటించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఇంచుమించు 77 మార్చి వరకు కూడా మరి పౌర హక్కులు కానీ, అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ కానీ, మానవ హక్కులన్నీ కూడా హరించివేయబడ్డాయి. దానిలో భాగంగా ఈ రోజున
మరి భారత ప్రభుత్వం సంవిధాన్ అంటే రాజ్యాంగము అత్యాదివాసిగా ప్రకటించడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో ఈరోజు ఒక చీకటి రోజుగా గుర్తించి ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరం ఈ రోజు వరకు కూడా సంవత్సరం పాటున భారతదేశంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరి భారత ప్రభుత్వం సౌజన్యంతో మరి పబ్లిక్ అదేవిధంగా అందరూ కలిసి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని, మనం భారతదేశం ప్రజాస్వామ్యానికి ఒక పెట్టని కోట. ఇటువంటి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే మనందరం కూడా స్వేచ్ఛగా బ్రతకాలి అంటే ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ప్రజాస్వామ్య దేశంగా మనము అన్ని దేశాలు కూడా మన ప్రజాస్వామ్యాన్ని కోరుతుంటాయి. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా రీసెర్చ్ చేసి అన్ని దేశాల్లో ఉన్న వ్యవస్థలని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఆ రోజు ఒక ఘనమైన ప్రజాస్వామ్యాన్ని, ఘనమైన రాజ్యాంగాన్ని మనకు అందించాడు. ఆ రాజ్యాంగ స్ఫూర్తితో మనము ముందుకు పోతున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ 50 years క్రితం ఇదే రోజున ఏదైతే ఎమర్జెన్సీ ఉందో ఆ ఎమర్జెన్సీని విధించడం అనేది దేశ ప్రజలను కలిసివేసింది. ఇటువంటి సందర్భం మరొకసారి రాకూడదు అని అందరూ కూడా ఆ రోజు అభిలషించారు. చాలామంది ప్రజాస్వామ్యవాదులు, దేశభక్తులు అందరూ కూడా ఆ రోజు జైళ్ళలో మగ్గాల్సిన అవసరం ఏర్పడింది. అయినప్పటికీ ఎంతో బలంగా, ఎంతో స్ట్రాంగ్గా ఇది ప్రపంచానికి విశ్వగురు అయ్యే ఒక ఆ సత్తా ఉంది అంటే అది కాన్స్టిట్యూషన్ వల్ల. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకు ఆ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ నిర్మాతలు మనకిచ్చిన గొప్ప ఒక వరం, ఒక గిఫ్ట్. అటు ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందో అది మూలభూత హక్కు, మనకు ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. అటువంటి ఫండమెంటల్ రైట్స్ని కంప్రమైజ్ చేసి డెమోక్రసీని అణిచివేసే, డెమోక్రసీని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది ఎమర్జెన్సీ అనౌన్స్ చేసినప్పుడు 1975లో. సో ఆ ఒక్క అహితకర ఘటనాన్ని ప్రజల్లోకి తెలియచేయాలి. అటువంటి ఘటనలు జరిగితే ఈ మానవ హక్కు అలాగే ఈ ఫండమెంటల్ రైట్స్ ఏ ప్రకారంగా బలి అవుతాయో దాని గురించి తెలియజేయడానికి నిర్వహిస్తున్నదే ఈరోజు ఈ సంవిధాన హత్యా దివస్. ఈ యంగ్ జనరేషన్స్ ఇప్పుడు మొబైల్స్, ఇంటర్నెట్ అని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్, మన ప్రిన్సిపల్స్, మన హిస్టరీని మర్చిపోయి వాళ్ళు ఉండే పరిస్థితి రాకూడదు. వాళ్ళకి మన ఇతిహాసం తెలియాలి. ఈ కాన్స్టిట్యూషన్ అయితే ఏంటి, ఈ ఫ్రీడమ్ అయితే ఏంటో, ఎంత పోరాడి ఎన్ని ప్రాణాత్యాగాలు చేసి తెచ్చుకున్నదని ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు సంవిధాన హత్యా దివస్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రెడ్ బుక్ పేరు వింటే కొందరికి గుండెపోటు వస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటిస్తున్న లోకేష్ కు తల్లికి వందనం అమలు చేసినందుకు గాను తల్లులు ధన్యవాదాలు తెలిపారు. పిల్లలను చదివించేందుకు ఏ తల్లి ఇబ్బంది పడకూడదన్న తల్లికి వందనం అమలు చేస్తామని లోకేష్ తెలిపారు. తనకు ధన్యవాదాలు తెలిపిన తల్లులందరికీ రుణపడి ఉంటానని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటిస్తున్న లోకేష్ కు తల్లికి వందనం అమలు చేసేందుకు తల్లులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ గతంలో మహిళలు ఎలా కించపరిచేలా మాట్లాడారో చూస్తామని, లోకేష్ తమ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం పెరిగేలా చర్యలు చేపడుతున్నట్లుగా చెప్పారు. రెడ్ బుక్ అనే పేరు చెప్తే చాలు వైసీపీ నేతలకు గుండెల్లో దడ మొదలవుతుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలకు తగిన గౌరవం లభిస్తుందని అన్నారు. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా మహిళలతో మాట్లాడే తీరులో మార్పు రావాలని తెలిపారు. ఈ మార్పు కేవలం చట్టాలు చేయడం ద్వారానో, డబ్బులు పంచడం ద్వారానో సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. త్వరలోనే పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు, పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. తన సతీమణి బ్రాహ్మణి సహకారం లేకపోతే తాను ఏ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించలేనని లోకేష్ అన్నారు. అలాగే తన తల్లి భువనేశ్వరి ఎంతో త్యాగం చేయడం వల్లే తండ్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సేవ చేయగలుగుతున్నారని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని పెంచేలా తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. It's indeed an honor and privilege for me to be here at the convocation of Krishna University, Machilipatnam. Let me take a moment to express my deep admiration for Honorable Governor of Andhra Pradesh and Chancellor of this university, Shri S. Abdul Nazir Garu. His deep commitment to justice, constitutional values, equity and education continued to guide our state to new laurels. His career reflects what discipline, integrity and determination can achieve and stands as a role model for every youth in this auditorium and in the state of Andhra Pradesh. He is the guiding force behind the establishment of the India International University of Legal Education and Research at Amravati. His presence as Chancellor of Krishna University is not just ceremonial, but the epitome of integrity, dedication and service to the nation.
His life is a shining example to every student here. With courage and character, one can rise to the highest echelons of leadership. And all of us, as we go about conquering the world in front of us, we should take the Honorable Governor as an example. Now, heartfelt congratulations to all the graduates receiving their degrees today. This is a moment of celebration not just for you, but also your parents, your teachers, and everyone who supported you in this amazing journey. This day marks the culmination of years of hard work, perseverance, and commitment. More than that, it's a beginning of a new chapter, a chapter filled with promise, responsibility, and opportunity. It's time for you to show your gratitude to your parents, family, and country at large. Your degree is not merely a certificate, it is a responsibility to apply your knowledge for the greater good. రేపు గాంధీనగర్ రమ ఫంక్షన్ హాల్లో ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల అధ్యక్షతన ఎన్టీఆర్ నగర కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహశెట్టి నరసింహారావు అన్నారు. ఈ సమావేశంలో పార్టీని బలోపేతంపై చర్చిస్తామని చెప్పారు. కార్యకర్తలు, మహిళా, యువజన కాంగ్రెస్, విద్యార్థి సంఘాల నాయకులు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడలోని గాంధీనగర్ రమ ఫంక్షన్ హాల్లో ఈ నెల 26వ తేదీ గురువారం నిర్వహించనున్న ఎన్టీఆర్ నగర కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు పిలుపునిచ్చారు. బుధవారం ఆంధ్రరత్న భవన్లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాహిత కార్యక్రమాల పేరుతో ప్రభుత్వాలు భారీ హామీలు ఇస్తున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలో అమలవటంలో తీవ్ర లోపాలున్నాయని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రతిపాదించిన సూపర్ 6 హామీలు ఇప్పటికీ అమలు కాకపోవటాన్ని ఆయన దుయ్యబట్టారు. రేపు నిర్వహించే సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల హాజరవుతారని, సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, విద్యార్థి విభాగాల నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు మీసాల రాజేశ్వర, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు వి గురునాథం, కొలనకొండ శివాజీ, ఖుర్షిదా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో కార్యకర్తల సమీక్షా సమావేశం విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కోరుకుంటూ ఈ నెల 26/6/2025 మధ్యాహ్నం 3 గంటలకి రమా ఫంక్షన్ హాల్ గాంధీనగర్ నందు సమావేశం జరుగుతుంది. కాబట్టి ఆ సమావేశాన్ని వారు ముఖ్య అతిథిగా వారు, రాష్ట్ర కాంగ్రెస్ అలాగే కేంద్ర నాయకులు కూడా వస్తారు. కాబట్టి ఆ సభని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా పార్టీ శ్రేణులందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐసిసి నాయకులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదాధికారులు, నగర కాంగ్రెస్ పార్టీ పదాధికారులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్మిక సంఘాల నాయకులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరోసారి ప్రార్థిస్తాం. ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు వాళ్ళకు ఉండిపడిపోయినాయి. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పాటై వాళ్ళకి 1 year అయింది. వాళ్ళ ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయారు. రకంగా చెప్పాలంటే 6 ఏదైతే సూపర్ 6 హామీలు అన్నారో అవన్నీ కూడా పడకేసినట్టే. ఇప్పుడు తల్లికి వందనం అన్నారు, అందులో కొంతమంది పిల్లలకి ఇవ్వలేకపోయారు. మేమంతా కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు తల్లిలు చెబుతున్నారు, అయ్యా మా 2 పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చారు, మా 3 ఉంటే 2కి ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వలేదు. అలాగే ఉచిత బస్సు లేదు వాటి వరకు. వ్యవసాయాలు ప్రారంభిస్తున్నారు, అప్పటికే సీజన్ ప్రారంభమైంది. వాళ్ళ వరకు రైతులకి సహకార సంఘాల ద్వారా కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇటువంటి సహాయ సహకారాలు కూడా లేవు. రేపు మన విజయవాడలో మన షర్మిల గారు రానున్నారు. ఇప్పటికే రూరల్ జిల్లాలో ఆల్రెడీ మేము అన్ని నియోజకవర్గాల్లో తిరిగి మనం రాహుల్ గాంధీ గారికి మద్దతు పలకాలి. అలాగే షర్మిలారెడ్డి గారు అటు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఆమె కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. దాని మీద మీడియా సోదరుల ద్వారా
మరి ప్రజలకు తెలియజేయాలి. సీఎం చంద్రబాబు నాయుడు సుపరిపాలనలో రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలు అందుతున్నాయని, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఏడాదిలో 145 మందికి దాదాపు 1,85,00,000 రూపాయల చెక్కులు అందజేయడం జరిగిందని అన్నారు. గురునానక్ రోడ్లోని విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 30 మంది లబ్ధిదారులకు 24,28,000 రూపాయల చెక్కులను ఎంపీ కేశవ శివనాథ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సుపరిపాలనలో రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎన్డీఏ కూటమి అండగా నిలుస్తుందని అన్నారు. గతంలో ఏనాడు లేని విధంగా బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలు అందుతున్నాయని అన్నారు. వైద్యం చేయించుకున్న వారి హాస్పిటల్ రికార్డులను పరిశీలించి సీఎం కార్యాలయానికి పంపిస్తామని, ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా పరిశీలన అనంతరం వైద్య సహాయం అందజేస్తారని చెప్పారు. గతంలో ఏనాడు లేని విధంగా సహాయం జరుగుతుందని చెప్పారు. ఏడాది కాలంలో తాను 115 మందికి 1,52,00,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేయడం జరిగిందని అన్నారు. ఇటువంటి గొప్ప కార్యం చేస్తున్న ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించాలని సీఎం సూచించారని తెలిపారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. సీఎంఆర్ఎఫ్ కు దాతలు కూడా సహకారం అందించాలని కోరారు. సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో మంచి ప్రభుత్వం ఎన్నో పథకాలు, పేదలకి సంక్షేమంగా ఉండే విధంగా పథకాలు ఎన్నో ప్రవేశపెట్టాం. పేదలందరూ కూడా వాళ్ళ రాష్ట్రంలో ఆనంద వాతావరణంలో ఉన్నారు. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మనం గతంలో ఎన్నడూ చూడని విధంగా ఎక్కడ ఎవరికి వైద్య సహాయం అందించాలన్నా కూడా రాష్ట్రం మొత్తం మీద చక్కగా సీఎంఆర్ఎఫ్ నుంచి చెక్కులు వస్తున్నాయి. ముందుగా చెక్ చేసుకుంటున్నాం హాస్పిటల్లో పరీక్షలు కరెక్ట్గా జరిగినాయా లేదా, కరెక్ట్ రికార్డ్స్ ఉన్నాయా లేదా అని. రాగానే ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఇన్స్పెక్షన్ అవ్వగానే భారీగా బాధితులకి సహాయం అందుతుంది. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతుంది. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేనే 115 మందికి ఇచ్చాను అంటే మా ఎమ్మెల్యేలు కానీ మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు, 24 మంది పార్లమెంట్ సభ్యులు ఎంత ఇచ్చుంటారో మీరు అర్థం చేసుకోవాలి. నా మటుకు నేను ఈ సంవత్సరంలో 1,52,00,000 సీఎంఆర్ఎఫ్ ఫండ్ మొత్తం 115 మందికి ఇవ్వడం జరిగింది. ఎవరైనా మా ఆఫీసుకు కానీ మాకు నోటీసులోకి వచ్చి ఇబ్బంది పడుతున్నారంటే, నిజంగా కనుక బాధపడే పేదవారు ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్కి మేము రిఫర్ చేస్తున్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముఖ్యమంత్రి వాళ్ళు పూర్తి చేస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి విజయవాడ పార్లమెంటు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా సంక్షేమంలో కానీ ఏదైనా కూడా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారు ఒకటే డైరెక్షన్ ఇచ్చారు. మనము అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను మనం పరిష్కరించాలని, అదేవిధంగా మేమందరం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి నాయకత్వం కానీ అదేవిధంగా బిహేవ్ చేస్తున్నాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మేము వెళ్ళి పరిష్కరించి వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా వాళ్ళకి ఎటువంటి తోడ్పాటు ఇవ్వాలో అన్ని ఇచ్చే విధంగా కృషి చేస్తున్నాం. పోలవరం మనకచెర్ల ప్రాజెక్టు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని, ఇది కేవలం కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు లాభం చేకూర్చే ప్రాజెక్టుగా మారుతుందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్లు విమర్శించారు. మనకచెర్లకు నీటిని ఎత్తిపోసి తిరిగి పెన్నా నదులకు వదిలే ప్రణాళిక ఖర్చుతో కూడుకొని ఉందని, ఆర్థికంగా అప్రయోజకరమేనని వారు చెప్పారు. పోలవరం మనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులు ప్రజల అవసరాల కోసం ఉండాలని డిమాండ్ చేస్తూ ఆలోచన పరుల వేదిక ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, రచయిత అక్కినేని భవానీ ప్రసాద్, కొమ్మంపాటి పాపారావు, టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా గోదావరి నదీ జిల్లాల్లో తన హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. పోలవరం మనకచెర్ల ప్రాజెక్టు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని, ఇది కేవలం కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు లాభం చేకూర్చే ప్రాజెక్టుగా మారుతుందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం కలిగించిందని, రాయలసీమ ప్రాంతానికి కొత్త ఆయకట్టు అందించిందన్నారు. ఈ పథకం వల్ల కృష్ణానదిలో రాష్ట్రానికి ఉన్న 200 టీఎంసీల నీటి హక్కును కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. వెలుగొండ లాంటి ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదని, నూతనంగా 26 కిలోమీటర్ల సొరంగం తవ్వి 3 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పడం అవాస్తవమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న పట్టిసీమ కాలువను పెద్దదిగా చేసి గరిష్టంగా నీటిని పంపించే ప్రయత్నం చేయవచ్చని, కానీ మనకచెర్లకు నీటిని ఎత్తిపోసి
తిరిగి పెన్నా నదులకు వదిలే ప్రణాళిక ఖర్చుతో కూడుకొని ఉందని, ఆర్థికంగా అప్రజాకరమని చెప్పారు. పోలవరం మరకచర్ల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు అవసరం లేనిదిగా పేర్కొంటూ ఈ పథకాన్ని వెంటనే విరమించాలని ఆలోచన పనులు వేదిక డిమాండ్ చేస్తుందన్నారు. ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలనే ముందుంచి ప్రాజెక్టులు చేపట్టాలని కోరారు. ఈ పోలవరం బనకచర్ల అనే ప్రాజెక్టు ఈ మధ్య కాలంలోనే గత 2 సంవత్సరాల నుంచే ఇది వినిపిస్తోంది. అంతకుముందు ఎప్పుడూ ఈ ఆలోచన లేదు. ఈ 2-3 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది మనం గమనిస్తే 5 సంవత్సరాల క్రిందట 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి భోజనం చేసి మాట్లాడుకుని మిఠాయిలు పరస్పరం తినిపించుకున్న రోజుల్లో కేసీఆర్ గారు ఒక ప్రతిపాదన చేశారు. అదేమిటంటే గోదావరి నీటిని ఇచ్చంపల్లి నుంచి తెలంగాణ గుండా పారించి నాగార్జున సాగర్లో కలిపి నాగార్జున సాగర్ 4 షోర్ నుంచి రివర్సిబుల్ టర్బైన్ల ద్వారా శ్రీశైలం డ్యామ్ పైకి ఎక్కించి అక్కడి నుంచి రాయలసీమకి నీటి సరఫరా సాగునీటి సరఫరా చేసి తద్వారా మిగిలినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణ వాటాగా తీసుకుంటాము అని ఒక ప్రతిపాదన చేశారు. ఈ అయ్యే ప్రాజెక్ట్ ఖర్చులో చెరిసగం వేసుకుందామని కూడా ఆలోచన చేశారు. దాని మీద ఇంజనీర్ల మధ్యన 2-3 సమావేశాలు జరిగినాయి. కానీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర నీటి హక్కులకి తీవ్రమైన భంగం కలిగించేటువంటి ప్రతిపాదన కాబట్టి అప్పట్లో అందరూ వ్యతిరేకించారు. అదృష్టవశాత్తు అది ముందుకు వెళ్ళాల, అక్కడితోనే ఆగిపోయింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ విమర్శించారు. దేశంలో ఎమర్జెన్సీని విధించి 50 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ చీకటి రోజులు నేటికి ప్రజలు వెంటాడుతున్నాయని అన్నారు. భారతదేశం అభివృద్ధి కోసం గాంధీ కుటుంబం ఎప్పుడు కూడా ఆలోచించలేదని విమర్శించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె అధికారం కోసం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన వారు హక్కుల గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఎన్డీఏ 11 సంవత్సరాల పాటు పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. జూన్ 25 భారత ప్రజాస్వామ్యంలోనే, భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంలాగా మనందరికీ తెలుసు. అలా నిలిచిపోతుంది కూడా. ఎందుకంటే ఈ రోజుకి 50 సంవత్సరాలు జరిగింది. ఈ దురదృష్టకరమైనటువంటి నియంతృత్వ పోకడ జరిగి కరెక్ట్గా 50 ఇయర్స్ అయింది ఇప్పటికీ. ముఖ్యంగా ఈరోజు మీడియా వారి ద్వారా మేము ప్రజలందరికీ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున తీసుకుని వెళ్తున్నామంటే, ఆనాడు ఎంతోమంది మీలాంటి మీడియా సోదరులందరూ కూడా బలిదానం చేశారు, అక్రమంగా జైలు పాలయ్యారు. కానీ అటువంటి మీడియా మిత్రులు వారి యొక్క ధైర్య సాహసాల వల్లనే తిరిగి మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడింది. అందుకే ఆనాటి మీడియా సోదరులకి, అలాగే నేటి తరాలకి, భవిష్యత్ తరాలకి ఈ చీకటి అధ్యాయాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే జూన్ 25, 1975 ఆ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజున అక్రమంగా, అన్యాయంగా బలి అవ్వబడినటువంటి వీరులని, వారి త్యాగాలని, అలాగే జైళ్లలో పెట్టబడినటువంటి వేలాది మందిని స్మరించుకుంటూ ఈ ఎమర్జెన్సీ డే యొక్క ఆ చేదు జ్ఞాపకాలని ఈనాటి భవిష్యత్ పిల్లలకి అర్థమయ్యేలాగా తీసుకొని వెళ్తున్నాము. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడున్నటువంటి తరాలకి సోనియా గాంధీ అనధికార ప్రధాని మంత్రిలాగా ఉండి ఈ భారతదేశాన్ని అవినీతిమయం చేసినటువంటిది కొంతవరకు ఈ తరానికి అర్థమవుతుంది. అలాగే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి కుట్రలు పన్నుతున్నటువంటి కుట్రదారులతో, విదేశీ కుట్రదారులతో చేతులు కలుపుతూ ప్రతి సంఘటనలోనూ, సందర్భంలోనూ పరాయి దేశాలకు వెళ్ళి మన దేశాన్ని, అలాగే మన దేశ ప్రజల పరువుని మంటగలుపుతున్నటువంటి రాహుల్ గాంధీ యొక్క ఆలోచన ధోరణి కూడా మన ఈ తరానికి తెలుస్తుంది.
కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ-సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కె రామకృష్ణ, వి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే గాజాపై చేస్తున్న దాడులు కూడా ఇజ్రాయెల్ ఆపాలని వారు కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యవాద కాంక్షతోనే ప్రపంచ దేశాలను మూడో ప్రపంచ యుద్ధం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇరాన్పై అమెరికా దాడులను నిరసిస్తూ వామపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో పిలుపు మేరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికా తీరుతో ప్రపంచంలో అశాంతి పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా ఇరాన్పై దాడికి తెగబడటం గర్హనీయమని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యవాద కాంక్షతో ప్రపంచ దేశాలను మూడో ప్రపంచ యుద్ధం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమెరికా యుద్ధ కాంక్షను వ్యతిరేకంగా మోడీ తన గళాన్ని విప్పాలని డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ఇజ్రాయెల్, ఇరాన్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే గజాపై చేస్తున్న దాడులను కూడా ఇజ్రాయెల్ ఆపాలని కోరారు. యుద్ధాల వల్ల అశాంతి కలగడంతో పాటు ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతుందని వ్యాఖ్యానించారు. యుద్ధాలు రాకుండా శాంతి మార్గంలో చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని అన్నారు. ఇరాన్ పైన అమెరికా దాడిని నిరసిస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కనుసన్నల్లో ఒక ఏకధ్రువ ప్రపంచం నిర్మించడానికి ఒక దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే యుద్ధం పేరుతో పాలస్తీనా ప్రజలపైన ఇజ్రాయెల్ గత అనేక నెలలుగా దురాగతాలు చేస్తూ ఉంది. దాన్ని అరికట్టిన పాపాన పోలేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాదాన్ని ఈ అమెరికా ప్రభుత్వం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు బలపరుస్తూ వస్తూ ఉన్నారు. ఇవాళ ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తే కూడా దానికి మద్దతు ఇచ్చాడు. స్వయంగా అమెరికా ప్రభుత్వమే ఇరాన్ పైన దాడి చేశారు. పైగా ఇప్పుడేమో వారే శాంతి మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. మా దౌత్యం వల్లనే ఇవాళ యుద్ధం ఆగిందని చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో అమెరికా ఉండాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదనుకుంటే అది జరగాలనే పద్ధతుల్లో ఏదైతే వ్యవహారం నడుస్తూ ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా రోడ్డెక్కాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ అనే పిచ్చి కుక్కని అమెరికా వాళ్ళు ప్రపంచం మీదకి వదిలారు. మొన్న గాజా, పాలస్తీనా మీద ఈరోజు కూడా దాడి కొనసాగుతున్నది. 57,000 మంది, 25,000 మంది పిల్లలతో సహా ఇప్పటి వరకు బలైపోయారు. అది చాలదని హఠాత్తుగా ఇరాన్ మీద దాడి చేసింది. ఏ సాకు లేకుండానే కుంటి సాగు పెట్టి దాడి చేసి ఇప్పుడు తగుదనమ్మంటూ మళ్ళీ కాల్పుల విరమణ ప్రకటించింది. వాళ్ళ నెత్తి మీదకి వచ్చేసరికి కానీ అమెరికాకు తెలియలేదు. అందుకని ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ యొక్క దురహంకార వైఖరికి వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కోసం యుద్ధాలు వద్దు, ప్రజలు సామరస్యంగా ఉండాలి, ఏ దేశం మీద ఇంకో దేశం ఆధిపత్యం చెలాయించడానికి వీలు లేదనేటువంటి నినాదంతో వామపక్ష పార్టీలు నేడు దేశవ్యాప్తంగా ఈ నిరసన ప్రదర్శనలు చేస్తున్నాం. మెరుగైన సమాజం కోసం ఫ్రీ మెన్సెన్స్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆంధ్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రమణమూర్తి అన్నారు. సమాజ హితం కోసం ఫ్రీ మెన్సెన్స్ రాబోయే రోజుల్లో సేవలను మరింతగా విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. ఇలాంటి క్లబ్లో భాగస్వాములు కావడం వల్ల వ్యక్తిగత వికాసంతో పాటు జాతీయ భావం కూడా పెంపొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. లార్జ్ బరోస్ స్టేంజ్ 87, లార్జ్ బరోస్ కనకదుర్గ 331, లార్జ్ అమరావతి 466, లార్జ్ కార్నల్ చౌదరి 2001 సంయుక్త ఆధ్వర్యంలో యూనివర్సల్ బ్రదర్హుడ్ డేని ఘనంగా నిర్వహించారు. పూర్ణానందపేటలోని ఫ్రీ మేసన్స్ హాల్లో ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రీ మెన్సెన్స్ సేవలను ప్రస్తుతించారు. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మెరుగైన సమాజ స్థాపన కోసం పనిచేస్తున్న ఇలాంటి సంస్థలతో కలిసి పనిచేయడం వల్ల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని అన్నారు. అదేవిధంగా జాతీయ భావం పెంపొందుతుందని ఆయన పేర్కొన్నారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని ఫ్రీ మేసన్స్ కు సూచించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త బాయిన వెంకటరావు మాట్లాడుతూ 1912లో స్థాపించిన ఫ్రీ మేసన్స్ ద్వారా సమాజానికి బహుముఖ సేవలు అందుతాయని అన్నారు. ఈ తరహా క్లబ్లో పనిచేయడం ఎంతో అదృష్టమని అన్నారు. సేవలోని మాధుర్యం తెలుసుకున్నప్పుడే మరింత సేవ చేయాలన్న భావన కలుగుతుందని అన్నారు. సమాజంలో అనర్థులు, అభాగ్యులను ఆదరించి సేవ చేయడం కన్నా మహత్కర భాగ్యం మరొకటి లేదని, అదే పరంపరను కొనసాగించాలని ఆయన సూచించారు. సభకు అధ్యక్షత వహించిన అధ్యక్షుడు వర్చువల్ మాస్టర్
లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ యూనివర్సల్ బ్రదర్హుడ్ డేను పురస్కరించుకొని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో బాధితులను ఆదుకోవడంలో తమ క్లబ్ ముందుందని వివరించారు. కరోనా సమయంలో ఆహార పంపిణీ చేస్తున్నామని అన్నారు. విజయమేరీ అంత పాఠశాలలకు నిత్యావసర సరుకులు అందించామని, రాబోయే రోజుల్లో తమ సేవా కార్యక్రమాలు మరింత విస్తృత పరచనున్నట్లుగా ఆయన వెల్లడించారు. లార్జ్ బరోస్ చేంజ్ 87 కార్యదర్శి పిఎన్ఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే ప్రాముఖ్యతను విశదీకరించారు. కులమత ప్రాంతాలకు అతీతంగా సూత్రభావంతో ఆ పనులకు సేవలు అందజేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ తరపున అతిథులను సెలవుతో జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సభలో వర్చువల్ మాస్టర్ మల్లేశ్వర, వర్చువల్ మాస్టర్ లక్ష్మణ్ చౌదరి, వర్చువల్ మాస్టర్ టీవీ రమేష్ బాబు, పిల్లా రవి ఇంకా పలువురు క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడ ఫ్రీ ప్యాసెంజరీ తరఫున ఈరోజు యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ ఈరోజు జరగడం జరిగింది. మరి ఒక 1 వీక్గా భారతదేశం అంతటా మరి ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సందర్భంగా సే నో టు డ్రగ్స్ అని ఒక కాన్సెప్ట్ మీద గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము ఒక వాకథాన్ అనేది నిర్వహిస్తున్నాం. ఇవాళ చాలామంది పిల్లలు కాలేజీ వయసు నుంచే పెడదారిని పట్టి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తన జీవితాలు పాడు చేసుకుంటమే కాకుండా తన కుటుంబ జీవితాలు కూడా అందరినీ ఇబ్బంది పడుతూ బాధపడుతున్నారు. మరి అటువంటి పిల్లల్లో, చదువుకున్న పిల్లల్లో కూడా అవేర్నెస్ లేకుండా అయిపోయింది. కాబట్టి ఈ డ్రగ్స్ మీద అవగాహన కల్పించే విధంగా మా రీజనల్ గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ సదర్న్ ఇండియా పిలుపు మేరకు సే నో టు డ్రగ్స్ అనేటువంటి ఒక స్లోగన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మెసానిక్ లాడ్జ్లో ఈరోజు జరుగుతున్న యూనివర్సల్ బ్రదర్హుడ్ డే కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. బ్రదర్స్ అందరినీ గత కొన్ని సంవత్సరాలుగా అందరూ నాకు మిత్రులే. కానీ ఈరోజు ఈ బ్రదర్హుడ్ డే సందర్భంగా వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, బ్రదర్హుడ్ అనేది ఎలా ఉండాలనేది కానివ్వండి, ఒక మనిషి ఇంటెగ్రిటీ అండ్ చారిటీ వర్క్ కానివ్వండి, వీటన్నిటినీ ఏ విధంగా ఈ మేసన్స్ తరపున, ఈ మెసానిక్ లాడ్జ్ తరపున వీటన్నిటినీ ప్రమోట్ చేసి ఈ సొసైటీని, మన చుట్టూ ఉన్న మనుషుల్ని బెటర్గా చేయటం ఎట్లా అనేది వీళ్ళందరూ సందేశాలు ఇవ్వటం జరిగింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే నాడు మమ్మల్ని గౌరవద్దిగా పిలవడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ బ్రదర్హుడ్లో ఉన్నటువంటి స్వీట్నెస్ సమాజ సేవలో ఎట్లా చేయాలి, ఈ టైము, డిసిప్లిను, ఇవన్నీ కూడా మరి 1912లో స్టార్ట్ 1912లో స్టార్ట్ అయినటువంటి ఈ లాడ్జ్ బరోస్ చేంజ్ 87 మరి ఆ క్లబ్ మమ్మల్ని, అంటే లాడ్జ్ అంటారు, ఈ రోటరీ క్లబ్స్లోనూ లైన్స్లోనేమో క్లబ్స్ అంటారు. మరి
ఇది ఈ పరంపర ఇట్లాగే ఇంకా ముందుకు కూడా జరగాలని. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ టీం తరఫున పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ ఈగల్ టీం సిఐ ధనంజయ నాయక్ తెలిపారు. డ్రగ్స్ ఎక్కడ అమ్మినా, కొనినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకునే విధంగా ఈగల్ టీం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలను కలుపుకొని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన రసముక్త భారత్ అభియాన్ వివరించారు. కేబిఎన్ కళాశాల ఈగల్ టీం, నవజీవన్ బాలభవన్ సంయుక్త ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీని నిర్వహించారు. 1 కేబిఎన్ కళాశాల నుంచి చిట్టినగర్ సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ఈగల్ టీం సిఏ ధనంజయ నాయుడు, కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ జి కృష్ణవేణి, నవజీవన్ బాలభవన్ ప్రోగ్రామ్ మేనేజర్ శేఖర్ బాబు అగ్రభాగాన్ని నిలిచారు. ఈ సందర్భంగా సిఏ ధనంజయ నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఈగల్ టీం స్థాపించాక గంజాయి పంట విస్తీర్ణను 1100 ఎకరాల నుంచి 99 ఎకరాలకు తగ్గించగలిగామని అన్నారు. డ్రగ్స్ వినియోగించిన, అమ్మిన కఠిన శిక్షలు విధిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ జి కృష్ణవేణి మాట్లాడుతూ తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల స్నేహితుల ప్రభావానికి లోనై మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఇతర అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. నవజీవన్ బాలభవన ప్రోగ్రామ్ మేనేజర్ శేఖర్ బాబు మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. తమ నవజీవన్ బాలభవన్లో డ్రగ్స్ కు బానిసలైన వారిని విముక్తి కలిగజేసేందుకు ఎలక్షన్ సెంటర్లను కూడా ఉచితంగా నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానంగా దేశంలో ఈ డ్రగ్స్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉందండి. ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల కానీ, లేకపోతే స్టూడెంట్స్ ఫ్రెండ్స్ యొక్క ప్రోద్బలంతో కానీ, లేకపోతే పేరెంట్స్ యొక్క నిర్లక్ష్యం వలన కానీ, కొందరు దుర్మార్గుల యొక్క చేతల వలన కానీ స్టూడెంట్స్ ఏంటంటే ఈ డ్రగ్స్కి అలవాటు పడడం జరుగుతుందండి. సో దీనివల్ల ఏంటంటే విచక్షణారహితంగా ప్రవర్తించడం, మానసిక ఆందోళనకు గురవడం ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు అడ్డుకట్ట వేసుకుంటున్నారండి ముందుకు వెళ్లకుండా ఈ డ్రగ్స్కి అలవాటు పడడం వలన. సో వీటన్నిటి మీద కూడా ఒక మంచి అవేర్నెస్ అనేది కల్పించడం ద్వారా, ఈ డ్రగ్స్ పైన అవగాహన కల్పించడం ద్వారా దీన్ని అరికట్టవచ్చు అనే ఒక ప్రధాన ఉద్దేశంతో మా కేబిఎన్ కాలేజ్ ఈగల్ క్లబ్ వారు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాళ్ళు, నవజీవన్ బాలభవన్ వాళ్ళతో సంయుక్త పర్యవేక్షణలో ఈ డ్రగ్స్ అవేర్నెస్ ర్యాలీ అనేది నిర్వహించడం ఈరోజు జరిగిందండి. ఇప్పుడు ఈ ర్యాలీలో ఏంటంటే ఈ చిట్టినగర్ నుంచి ఇదంతా కూడా ఒక ర్యాలీకి లాగా జరిపి ప్రజల్లో ఒక అవగాహన, అంటే డ్రగ్స్ని ఎలా అరికట్టాలి, డ్రగ్స్ బారిన పడకుండా స్టూడెంట్ని మనం ఎలా అవగాహన కల్పించాలి, ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ లాగా నిర్వహించడం జరుగుతుందండి ఈ ర్యాలీ వలన. ఈరోజు ఈ కేబిఎన్ కాలేజీలో మన డ్రగ్స్ అవేర్నెస్ మీద ర్యాలీ తీయడం జరుగుతుందండి. మా ఈగల్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడాను. అయితే మన ఈరోజు డ్రగ్స్ అనేది చాలా పెద్ద ఇష్యూగా అందరూ ఆలోచిస్తున్నారు. రాష్ట్రపతి మీద కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈగల్ డిపార్ట్మెంట్ ఫామ్ చేయడం జరిగిందండి. ఈగల్ డిపార్ట్మెంట్లో 200 మంది స్టాఫ్ వరకు ఒక ఐజీ స్థాయి అధికారిని శ్రీ ఆఖరి కృష్ణ ఐపీఎస్ గారు దీనికి డైరెక్ట్గా ఉన్నారండి. రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల డ్రగ్స్ సంబంధించిన ఇష్యూస్ వచ్చినా సరే ఇమీడియట్గా ఈగల్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అవుతుందండి. ఇంతకుముందు మనకు 11,000 ఎకరాల వరకు గాంజా కన్జ్యూమ్ జరుగుతున్న సందర్భం ఉన్నా సరే ఈరోజు 99 ఎకరాలకు మీద దాన్ని డిక్రీజ్ చేయడం జరిగిందండి. అట్ ది సేమ్ టైం కేసెస్ కూడా చాలా వరకు ఎక్కడ ఏమైనా డ్రగ్ ఇష్యూస్ వచ్చినట్లయితే ఇమ్మీడియట్గా కన్సర్న్ ఎవరైతే కన్జ్యూమర్స్ని కానీ, అమ్మేవాళ్ళు కానీ, కొనేవాళ్ళు కానీ, పండించేవాళ్ళు కానీ, డ్రగ్స్ తయారు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈగల్ డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన 1 టౌన్లో కేబిఎన్ కాలేజీలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వ్యతిరేకంగా ర్యాలీ అనేది మనం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నవజీవన్ బాలభవన్ 19వ తారీఖు దగ్గర నుంచి 26వ తారీఖు వరకు మనం ర్యాలీస్ అన్నది విజయవాడ నలుమూలలో అన్నది మనం చేస్తూ ఉన్నాము. ఈ రకమైన యాక్టివిటీస్ వల్ల విద్యార్థుల్లో చేంజ్ అవుతుంది. ప్లస్ అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది చాలా పెద్ద ఎత్తున అన్నది మన దేశాన్ని కులబొడుస్తుంది. అందుకోసం ఏంటి అనుకుంటే విద్యార్థుల్లో ఒక అవగాహన కోసం అన్నది మన ర్యాలీస్ అన్నది నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ నవజీవన్ బాలభవన్ ద్వారా డిఎడిక్షన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఉచితంగా అనేది మేము సర్వీస్ ఇస్తూ ఉన్నాము. ఈ మాదక ద్రవ్యాలు ఎక్కడున్నా సరే ఏ విధంగా ఉన్నా సరే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో అన్నది కల్పించడం జరుగుతుంది. ఎవరు ఎక్కడ ఏ విషయంలో ఉన్నా సరే వెంటనే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ తెలియజేసి మన దేశాన్ని మనం కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి చర్చలకు పిలిచి మున్సిపల్ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఏటీయూ నగర గౌరవ అధ్యక్షులు దొనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. మంత్రి నారాయణ కార్మికుల సమస్యల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని 4 సార్లు చర్చలకు పిలిచి సమావేశానికి హాజరు కాలేదని చెప్పారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం జూలై 4 నాటికి నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో
పూర్తిగా సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సేచు నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మె చేపట్టారు. అలంకార్ ధర్నా చౌక్ లో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వాటర్ సప్లై పార్కులు, వెహికల్ డిపో, మెకానికల్ విభాగాల డ్రైవర్లు, క్లీనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ, డ్రైనేజీ, డిపిఎస్, ఎస్టీపీఐలతో పాటు మలేరియా విభాగాలు పనిచేస్తున్న కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, మున్సిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దొన్నిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ 36వ జీవో ప్రకారం ఇంజనీరింగ్ విభాగాల కార్మికులకు జీతాలు పెంచాలని, తల్లి వందనం వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, 12వ పిఆర్సీ ప్రకారం మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందన రాకపోతే జూలై 4వ తేదీ నుంచి నిరావధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాటం చేయాలని అన్నారు. ఎండనక వాననక పట్టణాలు శుభ్రంగా ఉంచే మున్సిపల్ కార్మికుల కృషితోనే ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతున్నాయని గుర్తు చేశారు. అలాంటి కార్మికులను చిన్నచూపు చూడకుండా వారికి తగిన వేతనాలు, సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపుతో సహా వివిధ డిమాండ్లు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికులంతా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందని నేతలు ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. మంత్రి నారాయణ కార్మికుల సమస్యల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, 4 సార్లు చర్చలకు పిలిచి సమావేశానికి హాజరు కాలేదని చెప్పారు. కార్మికుల సమస్యపై ప్రభుత్వం జూలై 4 నాటికి నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో పూర్తి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ప్రభుత్వం సూపర్ 6 100కి 100 పాళ్ళు అమలు జరిపామని చెప్పి నిన్నగాక మొన్న ఘనంగా ప్రకటించి సంవత్సరం తర్వాత అమలు చేస్తున్నటువంటి తల్లికి వందనంలో అనేక సెక్షన్లకి నష్టం చేస్తూ ఉంది. తల్లికి వందనం జీవోలో పారిశుద్ధ కార్మికులకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పి జీవో ప్రత్యేకంగా ఇచ్చి ఈరోజు వాళ్ళకి ఒక్క పైసా కూడా వాళ్ళ తల్లుల ఖాతాలో వేయలేదని అంటే ఇంతకన్నా మోసం, ఇంతకన్నా దారుణం, దిగజారుడుతనం ఇంకోట్లేదు. వీధుల్లోకి ఎక్కి పారిశుద్ధ కార్మికులు మాకు ఇచ్చిన జీవో ప్రకారం తల్లికి వందనం వేయండి అని ధర్నాలు చేస్తున్నా సరే ప్రభుత్వం స్పందించడం లేదు. ఇదేనా మీ సమర్థత? ఇదేనా మీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా మీరు ఇచ్చిన జీవో ప్రకారం పారిశుద్ధ కార్మికులకి, అలాగే మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, స్కీమ్ వర్కర్స్ కావచ్చు, అసంఘటిత రంగ కార్మికులు కావచ్చు, లేదా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, 25,000 లోపు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులైనా సరే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపాలి. ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. 6 జిల్లాల్లో ఈరోజు టెంట్లేసి ఈ సమ్మె సైరన్ మోగించడానికి కారణం గత సమ్మెకాలపు ఒప్పందాలని అమలు జరపమని, గత సమ్మెకాలపు జీవోల్ని అమలు జరపమని. అవి కనుక అమలు జరపకపోయినట్లయితే రాబోయే కాలంలో మా సమ్మె పోరాటం విజయవంతం అవుతుంది, సమస్యల పరిష్కారం కోసం చేస్తామని చెప్పనేటువంటి ఉద్దేశంతో జరుగుతూ ఉన్నటువంటి ఈ సమ్మెకి కారణాలు ఉన్నాయి. వాటర్ సప్లై జీతాలు పెరగడం వల్ల 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నా వాడి జీతం 15,000. వాళ్ళ జీతం 15,000. అందుకని వాటర్ సప్లై రంగం మీదకి వస్తూ ఉన్నారు. పార్కు సెక్షన్ వాళ్ళు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్న 13,000, 12,000, 14,000తో కాలక్షేపం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక సార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, కానీ ప్రభుత్వం ఎటువంటి పరిష్కారం చూపలేదని ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్వే ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ క్రమంలో తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డుపైకి వచ్చి ఆందోళన బాట పట్టామని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే విజయవాడ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్వే ఉద్యోగులంతా నిరావధిక దీక్ష చేపడతామని వారు హెచ్చరించారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ సర్వే ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మధుబాబు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ సర్వే ఉద్యోగుల సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుందని అన్నారు. గత 3 సంవత్సరాల నుండి పలుమార్లు ఎన్నోసార్లు సమస్యలను ప్రభుత్వానికి విన్నవించామని తెలిపారు. కానీ సమస్యలు మాత్రం పరిష్కరించలేదని అన్నారు. ట్రాన్స్ఫర్స్ విషయంలో స్థానిక మండలాలకు నిబంధన సడలింపు చేయాలని అన్నారు. కారణం గ్రామస్థాయి ఉద్యోగులు అయినా మాకు తక్కువ జీతం పొందుతున్నట్లుగా చెప్పారు. హేతుబద్రీకరణ ప్రక్రియ చేసి ముందు ప్రమోషన్ ప్రక్రియపై పూర్తి వివరాలు తెలియచేయాలి. ఎవరికి ఏ విధంగా ప్రమోషన్ ఇస్తారు, మా బేసిక్ పే స్కేల్ ఎలా ఇస్తారు, తదుపరి పదోన్నతులు ఎలా కల్పిస్తారు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. 22 మందిని సర్ప్లస్గా చూపించున్నారు. రీసర్వే చేస్తున్న టైంలో కూడా ఇలాగ సర్ప్లస్ చూపించి దానికి చూపించడంలో పెద్ద సమస్య లేదు, కానీ రాష్ట్రంలో జరిగిన సర్ప్లస్ వారికి ఏం చేస్తారు, ఏ ప్రాతిపదికన మీరు వేరే డిపార్ట్మెంట్లో మెచ్ చేస్తారు, వాళ్ళ పే స్కేల్ ఏంటి అని ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. ఇన్ని రోజుల నుంచి మేము గత 4 రోజుల నుంచి
నుంచి అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళడం జరిగింది. జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మా డిపార్ట్మెంట్ వారికి కూడా వెళ్ళి అడగడం జరుగుతుంది. సార్ ఏం చేస్తారంటే మేము చేస్తాం మీరు చేయండి అని చెప్తున్నారు, కానీ వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు చేస్తున్నారు. ఈ పక్క నుంచి జీవోస్ వస్తున్నాయి, మరి ట్రాన్స్ఫర్ ప్రక్రియ అనేది మొదలు పెడుతున్నారు. మేము గవర్నమెంట్ కోరుతుంది ఏమంటే జీవో నెంబర్ 5 ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేసి మాకు రేషనలైజ్ ప్రక్రియ ఎలా చేస్తారనేది అన్ని సంఘాలతో మీటింగ్ పెట్టుకొని నిర్ణయించి తర్వాత మా డిమాండ్స్ ఏంటో వారు వినిన తర్వాత చేయాలి. ఇంకొకటి మేము అడుగుతుంది ఏంటంటే మీరు చేసిన దాంట్లో కూడా ఇంతమంది భవిష్యత్తు ఉంది, రాష్ట్రాల ప్రక్రియలో ఇంతమంది భవిష్యత్తును కూడా మీరు పణంగా పెట్టి మేము చేస్తాం మీరు చేయండి అని చెప్తున్నారు, కానీ దీనికి ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. అదేవిధంగా పక్క మండలాల బదిలీ అన్ని చేయాలని కోరుతున్నారు. సార్ మేమందరూ లోవర్ క్యాడర్ ఎంప్లాయీస్, గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ అందరూ చాలా తక్కువ స్థాయి ఎంప్లాయీస్. మమ్మల్ని కూడా పక్క మండలాలు చేసే ముందు దయచేసి ప్రక్షాళన అనేది పై స్థాయి నుంచి కింద స్థాయికి చేయమని కోరుతున్నాం గవర్నమెంట్ వారికి. ప్రక్షాళన ఎప్పుడు మండల స్థాయి అధికారులు ఎవరు ఉండకూడదంటే మా మండలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసి లాస్ట్కి సచివాలయ ఎంప్లాయీస్ వరకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏమవుతుందంటే ఎవరికి కూడా బేసిక్ పేస్ అనేది ఎప్పుడు కూడా నిర్ధారించలేదు. మేము డ్యూటీలో జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది, ఓ బేసిక్ పే కానీ ఓ పే స్కేల్ క్లారిటీ లేదు. అసలు ఏ గ్రేడ్ ఎవరికి వెళ్తారు, ఎంతమంది వెళ్తారు అనేది ఒక క్లారిటీ ఇవ్వడం లేదు. మీరు ఏమంటున్నారంటే మీరు ఆ సర్వే చేయండి, ఈ సర్వే చేయండి, మీకు నెంబర్ ఆఫ్ సర్వే చేయండి అంటున్నారు. దాని మీద దృష్టి పెడుతున్నారు, కానీ మా భవిష్యత్తు ముందుకు వెళ్ళడానికి ఎవరు కూడా దృష్టి పెట్టట్లేదు. మేము విసిగిపోయి ఉన్నాము, ఈ 6 సంవత్సరాలు చాలా కష్టపడి ఉన్నాము. ఏ గవర్నమెంట్ ఏ సర్వే ఇచ్చినా రాత్రనక పగలనక యోగాంధ్ర డ్యూటీ నుంచి ప్రతి సర్వే కూడా కష్టపడి నిబద్ధతో చేశాము. మా కోసం మా సమస్యల కోసం కూడా గవర్నమెంట్ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ జీవో అయితే ఏదైతే ఉందో జీవో నెంబర్ 5 సవరించాలి. ఎంపీ కేశవ్ శివనాథ్ను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓపెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ ఎంపీ కార్యాలయంలో తనను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ను ఎంపీ కేశవ్ శివనాథ్ శాల్వాతో సత్కరించి కొండపల్లి బొమ్మను బహుకరించారు. హెల్త్ ఇన్సూరెన్స్, అర్బన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు వంటి అంశాలపై వారు చర్చించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులు పెట్టించేందుకు ఆహ్వానించినట్లుగా వెల్లడి. నూట 75 నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలతో సమావేశమైన ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి పిలుపు. హదియా దివాస్ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మీ షా, కమిషనర్ రాజశేఖరబాబు. 75 సంవత్సరాలు గడిచినా ఎంత దృఢంగా ఉన్న భారత రాజ్యాంగ ప్రపంచ గురువుగా మారబోతుందంటూ కితాబు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.